ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నాచారంలో ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నాయకులు అన్నారు. లక్ష్మారెడ్డిని గెలిపించి మల్కాజ్గిరి సీటును కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలన్నారు. ఇద్దరు చేదోడు వాదోడు ఉంటే ఈ ప్రాంతం ఎంత డెవలప్ అయిందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనందరం కూడా, ఎందుకంటే 50,000 మెజార్టీ లక్ష్మణకి ఎట్లయితే ఇచ్చినామో అంతకు పైగా ఎక్కువ మెజార్టీ ప్రాంతం నుంచి అయితే వీళ్ళ ప్రాంతం వస్తుంది. ఎందుకంటే ఏడుగురు మరి మన ఎమ్మెల్యేలు ఉండు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండు, రెడ్డి గారిని భారీ మెజార్టీ తోటి ఈ ప్రాంతం నుంచి గెలిపించి, అదే రకంగా ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ మెజార్టీ తెచ్చి మరి రాగి లక్ష్మణ్ గారిని గెలిపించి మనంతా కూడా కేసీఆర్ గారికి, మరి కేటీఆర్ గారికి, హరీష్ రావు గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ అందరు కూడా పేరు పెన్న ధన్యవాదాలు తెలుసుకుంటూ జై తెలంగాణ. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి లాస్ట్ టైం నాకు ఎట్లయితే నన్ను గెలిపించి మెజార్టీతో మీరు అందరూ కూడా కష్టపడి గెలిపించారో అట్లా మీరు అందరూ కూడా మన రాగిడి లక్ష్మారెడ్డి అన్న గారికి మీరు అందరు కూడా గెలిపించాలి. ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ పెద్ద కాన్స్టిట్యున్సీ, మీ అందరు కూడా తెలుసు. కడమ ఈ 6 కాన్స్టిట్యున్సీల కంటే మనం ఎక్కువ మెజార్టీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను మీ అందరికి కూడా. ఆశీర్వదించి కేసీఆర్ గారు దేశంలోనే అతిపెద్ద పార్లమెంటుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు వారికి శిరస్సు వంచి నా నమస్కారాలు. తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్ గారు. తెలంగాణ గురించి ఉద్యమాలు చేసింది కేసీఆర్ గారు. మరి ఎంతో కష్టపడి మీరందరూ ఉద్యమకారులు, ప్రతి ఒక్కరు కూడా మా తెలంగాణ మాకు కావాలి, మా తెలంగాణ వస్తే మేము బాగుపడతాము అని ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తెలంగాణ తీసుకొచ్చింది మన కేసీఆర్ గారు. మరి మనమందరం కూడా తెలంగాణలో మరి ఈ మధ్యన మరి కేసీఆర్ గారిని ఏం చేసిండ్రు, అసలు తెలంగాణకి ఏం చేయాలనే విధంగా మరి సన్నాసులు అక్కడిక్కడ కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. మరి వారికి తెలియదా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రంగాలలో అన్ని రకాల ప్రజల్ని, బడుగు బలహీన వర్గాల వారిని ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చి తెలంగాణ ప్రజల్ని మరి డెవలప్ చేయడం జరిగింది. మరి సన్నాసులకు అర్థమైతే లేదు. ఈ రోజున తెలంగాణలో మనకందరికీ తెలుసు, 10 సంవత్సరాల కింద తెలంగాణ నుండి ఇక్కడ బ్రతుకుదేరు లేక వేరే రాష్ట్రాలకు ఎందరో మంది బతుకుదేరు గురించి వలసపోయిన రోజులు మర్చిపోతున్నారు. కరెంట్ వస్తుందంటే సంబరం చేసుకునే పరిస్థితులు ఉంటుండే 10 ఏళ్ల కింద. మరి గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి 1 గంట కరెంటు కూడా పోకుండా మరి మన కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేయడం జరిగింది. మరి 5 ఏళ్ల కింద కొడంగల్లో ప్రజలు ఓడగొడితే మరి రేవంత్ రెడ్డి గారు మన దగ్గరకు వచ్చి నేను ప్రశ్నిస్తా, నేను పనులు చేస్తా, నేను మీ యందు ఉంటా, నేను మీకు పని చేస్తా అని చెప్పి వచ్చాడు. మరి ఏం పని చేసిన తల్లి? ఎప్పుడన్నా వచ్చిందా తల్లి? ఎప్పుడన్నా వచ్చిందా? రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా వచ్చిందా మన కాన్స్టిట్యున్సీకి? మరి ఏమైనా చేసిందా తల్లి? ఏమీ చేయలేదు. మాటలకు మాత్రం